విశాఖ దక్షిణ నియోజకవర్గంలో స్థానిక సమస్యలపై ప్రజలు ఆందోళనకు దిగారు. పూర్ణ మార్కెట్ ప్రాంతంలో రోడ్లు సరిగా లేక మౌలిక వసతుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఉన్న తాపత్రయం ప్రజల సమస్యలపై చూపడం లేదంటూ మండిపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. అభివృద్ధి చెందిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు మౌలిక సదుపాయాలు చూసే చెప్పాలి. కాకపోతే విశాఖ నగరంలోని పేరు గొప్ప ఊరిదిబ్బన్న చందంగా ఉంది. వీఐపీలు తిరిగే రోడ్లన్నీ కూడా అందంగా తీర్చిదిద్దారు. కానీ విశాఖ పాత నగరం ప్రధానమైనటువంటి పూర్ణ మార్కెట్లోని 10 రోడ్లు మాత్రం దుస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం పూర్ణ మార్కెట్లోని ఆయిల్ మిల్ రోడ్డు ప్రాంతం ఇది. ఈ రోడ్లు మొత్తం పూర్తిగా కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. అలాగే నడిచి వెళ్లేందుకు కూడా పూర్తిగా వీలు లేని పరిస్థితి కనిపిస్తుంది. మురికి నీరంతా కూడా రోడ్లపై ప్రవహిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే అలాగే నగర మేయర్ కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా కనీసం ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి స్థానికులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కూడా దిగడం పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, అసలు ఇక్కడ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఈ రోజు ఈ సమస్యని స్వయంగా ఎమ్మెల్యే గారికి తెచ్చి చూపించడం జరిగింది. ఎమ్మెల్యేకి చెప్పి సుమారు 5 మాసాలు అయిపోతుంది. ఎమ్మెల్యే 4-5 సార్లు ఇదే దారి గుండా పోతూ అడ్డగించుకోవడం కూడా జరిగింది. ఇదిగో చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, సుమారు 5 మాసాలు అయిపోయిన సమస్య పరిష్కారం చేయకపోవడం పట్ల ఈ ప్రాంత ప్రజలపై ఎమ్మెల్యే చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ఈ రోజు ఓట్లకు వచ్చిన ఎమ్మెల్యే ఈ రోజు ఈ సమస్య పరిష్కారం చేయడంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు ఈ మురికి నీరు ఈ వీధుల గుండా ప్రవహించి దోమలు అధికంగా విరిగిపోయి చాలా ఇబ్బందులు, అదుకోకుండా దారి గుండా వెళ్లిపోయే వాహనాలు ఒకరు దెబ్బలాడుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ నీరు పడి మురికి నీరు పడడం వల్ల దాంతోనే ఇక్కడ అందరూ కూడాను ఈ ముఠా కళాశీలు వాళ్ళు బీపీ మీద 100 నుంచి 50 కేజీలు బరువులు మోసుకుంటూ పోతూ దాంట్లో పడిపోయే సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. వీటన్నీ చూసుకుని ఎంత నిర్లక్ష్యం అంటే ఈ ప్రాంత ప్రజలు అత్యంత హీనులుగా చూస్తున్నారు. ఈ రోజు అధికార పక్ష పాలక పక్షాలు అందరూ కూడా దీన్ని అందరం ఖండించాలి. ప్రధానమైనటువంటి వాణిజ్య కేంద్రం పూర్ణ మార్కెట్ పరిస్థితి ఉంటే మరి ప్రజలు ఇక్కడ ఏమనుకుంటున్నారు? ఈ రోజు మనకి 5 సంవత్సరాలు అయింది. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు అసలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నాకు సీట్ వస్తుందా రాదా, నా ఎన్నికలని పోటీ చేస్తానా లేదా ఆ దృష్టితో ఉన్నారు. కానీ ప్రజా సమస్యలు ఏవి ఈ రోజుకి పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇంటి పన్నులు కానీ చెత్త పన్ను కానివ్వండి అన్ని కడుతున్నారు. విశాఖపట్నం అభివృద్ధి కోసం చాలా డబ్బులు ఇక్కడ వెచ్చిస్తున్నారు. వ్యాపారస్తులు అందరూ కూడా డబ్బులు కడుతున్నారు. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందితే నలుగురు వచ్చి సామాన్లు కొనుక్కుంటారు కదా అనేసి షావుకారులందరూ కూడా ఇక్కడ షాపులు అద్దెకు తీసుకొని ఇక్కడ ఉండి ఇక్కడ అందరికీ కళాశాలందరికీ ఉపాధి కల్పించడం అనేది చేస్తున్నారు. తపతపాలుగా కూడా ఇక్కడ బాగు చేయించడం అనేది జరిగింది. కానీ సమస్య ఏమీ పూర్తిగా అవ్వలేదు. మేయర్ గారు, ప్రథమ మేయరు, మహిళలు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిల్ట్ ఇదంతా బయటకు వచ్చేసి ఇబ్బంది పడుతుంటే మహిళలు నీళ్లు పట్టుకుంటుంటే మేయర్ మహిళలైనా ఆవిడ వచ్చి చూడాలి కదా. సమస్య పరిష్కారం కాలేదు కదా. మీరు చెప్పండి, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ స్థానిక మీకు ఎదురవుతున్న ఇబ్బందులు? మేము 100 years నుంచి కూడా ఇక్కడే ఉంటున్నామండి. ఇది నా ఓన్ ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా నేను అన్నింటిలోనూ కూడా ముందుండి రోడ్లు వేయించడం, ఇవన్నీ లైట్లు వేయించడం, స్టాప్స్ అన్ని నేనే ఇచ్చేస్తున్నాను. నేను ఒక కార్యకర్తని. కానీ ఇంతవరకు అన్ని చేస్తున్నా సరే ఈ ప్రజలు సహకరించడం లేదు, అవతల నాయకులు సహకరించడం లేదు. నేను మొన్నను కూడా 3-4 పడిపోయి ఒక లారీ పడిపోతే వెంటనే కార్పొరేటర్ గారు ఫోన్ చేస్తే నిన్న వ్యాన్ తెచ్చి పట్టించారు. అంతా తప్ప దాన్ని ఎలా చేయాలి, ఏ రూట్లో చేయాలి అనే భావాలు మాత్రం ఏ నాయకులకి లేదు. మరి ఇది బాగుందా? ఈ న్యూసెన్స్ 6 months నుంచి మేము ఇలా పడుతున్నాం అనమాట. హెల్త్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు పడిపోతారేమో అలా కాపలా కూర్చుంటున్నాం. సపోజ్ ప్రతి విషయానికి కూడా మా మహిళల గురించి కాదు, మా ఏరియా గురించి మీ అందరూ కూడా మీడియా వాళ్ళు కూడా సత్కరించి సంస్కరించి మా గురించి మాత్రం మీరు ఆలోచించాలి. మీకు కంగ్రాచులేషన్స్ సార్. మొత్తం మీద ఇక్కడికి ఉన్నటువంటి సమస్యలు మాత్రం దీర్ఘకాలంగానే ఉన్నాయి. ఇప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే కాదు కదా, నగర అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎన్నికల వాతావరణంలోనే వాళ్ళంతా కూడా రాజకీయ సీట్లు వస్తాయి లేదని పోటీ పడడమే తప్పితే మాత్రం స్థానిక సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదని ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా సరే కనీసం వాళ్ళు పట్టించుకోకపోతే మరింత ఆందోళన ఉధృతమవుతుందని చెప్తున్నారు. ఏం చెప్పండి సార్? చుట్టుపక్కల మొత్తం అన్నింటికి వేస్తారు సార్ రోడ్లు. ఈ ఏరియాకి రోడ్డు రావలేదు. తర్వాత ఈ డ్రైనేజీకి ఇంచుమించు 6 months 1 year బట్టి అవుతుంది సార్. దీనివల్ల హెల్త్ పాడైపోయి చిన్నపిల్లలకు వచ్చారు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా సార్ ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇది మామూలు డ్రైనేజ్ కాదు కదా.
చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాట ఇలా పొంగిపోయి ఎన్నిసార్లు వేసేలాగా అయిపోతుంది. దీనివల్ల కారణం కొంచెం సీరియస్ తీసుకుని ఇది కలెక్టర్ గారు చెప్పాం, తర్వాత కమిషనర్ గారు చెప్పాం, జీవీఎంసీ అందరూ చెప్పాం. ఎవరు చెప్పినా సరే ఇది మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఎవరికి సంబంధం అది మీరు గట్టి కొంచెం యాక్షన్ తీసుకొని ఇప్పటికైనా సరే కనీసం అధికారులైనా సరే స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవాల్సింది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.